పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం అలజడి సృష్టించింది. భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. వెంటనే రోడ్లపైకి వచ్చారు. భూకంపంతో కోల్కతా ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. బంగ్లాదేశ్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. అక్కడ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. उसके बाद सडनली अर्थक्वेक हुआ। उसके बाद हम लोग सब नीचे आ गए थे और बहुत सोफा बहुत जोर से हिला था। उसके बाद फैन भी हिल रहे थे और टेबल में बॉटल भी रखा था, वो भी गिर गया था। तो उसी की वजह से हम लोग नीचे भी आ गए और डर के मारे सब लोग इधर ही है। तो बहुत ही भयानक हुआ था। 4.9 था। तो अभी देखते क्या होता है। আমরা বসে সবাই গল্প করছিলাম। তো গল্প করতে করতে হঠাৎ দেখলাম যেন সোফা ধরে কেউ কাঁপিয়ে দিল। তো সবাই বসা আছি, এত ভয় লেগে গেল। তখন বলছে ভূমিকম্প হচ্ছে, তিনজনই চিৎকার করে উঠেছি। তারপরে সবাই মিলে নিচে নেমে আসলাম। নিচে নেমে এসে এখন তো যাই হোক সবাই এখন মোটামুটি বলছে, নিচেও অনেক লোক আছে, তারাও বলছে যে হ্যাঁ ভূমিকম্প হয়েছে। আমরা বসে সবাই গল্প করছিলাম। তো গল্প করতে করতে হঠাৎ দেখলাম যেন সোফা ধরে কেউ কাঁপিয়ে দিল। তো সবাই বসা আছি, এত ভয় লেগে গেল। তখন বলছে ভূমিকম্প। పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం అలజడి సృష్టించింది. భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాము చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? 5.0 తీవ్రత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్ ప్రెసెంట్ ఎలా ఉంది అక్కడ? సత్యవని మనం చూసుకోవచ్చు. కలకత్తా నగరంలో భూకంపం కలకలం లేగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5గా నమోదైనట్లు భూకంప పరిశీలక సంస్థ వెల్లడించాయి. అయితే అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రకరణలు తీవ్రత స్పష్టంగా కనిపించడంతో అపార్ట్మెంట్లలో, ఇండ్లలో, కార్యాలయంలో ఉన్నవారు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. పలు చోట్ల జనాలు రోడ్లపైకి వచ్చి గుంపులుగా నిలబడి పరిస్థితిని గమనించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది సెకండ్ల పాటు ప్రకంపనలు కొనసాగించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా లేదు. అయితే అధికారులు అప్రమత్తమయ్యి భవనాల భద్రత, అదేవిధంగా పురాతన భవనాల్లో నివసిస్తున్న వాళ్ళ పరిస్థితిపై క్షుణ్ణంగా ఇదైతే పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇదే సమయంలో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లోనూ ప్రకంపనలు సంభవించేవి. అక్కడ కూడా భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టించిన స్పష్టంగా కనిపించాయి. అయితే భూకంపాల విషయంలో నిపుణులు చెప్తున్న ప్రకారం తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో భూకంపాలకు సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. రెక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత మోస్తరు స్థాయి భూకంపంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ స్థాయి భూకంపాల వలన భయాందోళనలు కలిగించినప్పటికీ భారీ విధ్వంసం అనేది తక్కువగానే ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూకంప ప్రకంపనల తర్వాత ఏదైతే షాక్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఎత్తైన భవనాల్లోనూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కలకత్తా నగరంలో భూకంపంపై ప్రజల్లో కొంత భయాందోళనలకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద గుంపులుగా ఉంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.